ఇంత పెద్ద పెద్ద పోగులో చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో కదండి. హాయ్ అండి, వెల్కమ్ టు సెంట్రా ఎగ్జిబిషన్. ఇది ఏ కన్వెన్షన్ సెంటర్ దగ్గర నవంబర్ 18th and 19th కండక్ట్ చేస్తున్నారండి. ఈ ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. ఎగ్జిబిషన్ అంటేనే కొత్త కొత్త కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరికే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు కదా. ప్యారెట్స్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 400 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. నేను ప్యారెట్స్ రేట్స్ చెప్పట్లేదండి, జస్ట్ ఆ దండలు ఉన్నాయి చూసారా, వాటి గురించి చెప్తున్నాను. అవి లెంగ్త్ని బట్టి కాస్ట్ అనమాట. వీడియో మొత్తం ఇలా సరదాగా ఫన్నీగా మాట్లాడుకుంటా ఎంజాయ్ చేస్తా చూద్దామే. ఇక్కడ డ్రెస్ స్టార్టింగ్ ప్రైసెస్ 1200 నుంచి అండి అప్ టు 3500 వరకు, అదే 1200 నుంచి మొదలు 3500 వరకు అండి. ఈ కోరిక మేరకు ఎగ్జిబిషన్ వీడియోలో చిన్నగా క్లుప్తంగా, అంటే అసలు ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి, ఎంతెంత కాస్ట్ లో ఉన్నాయి అనేది చూపించడానికి ఈ చిన్న ప్రయత్నం అండి. బోర్ కొట్టకుండా కొంచెం మ్యూజిక్ యాడ్ చేశాను అంతే. ఇక్కడ బ్లౌజులో స్టార్టింగ్ ప్రైజెస్ 600 నుంచి మొదలండి అప్ టు అంటే ఏం లేదు 3500 లైక్ అట్లా కూడా ఉన్నాయి వర్క్ బ్లౌజెస్ అలా. ఇంకా చీరలతో పాటు చిన్న చిన్న పిల్లలకి క్యూట్ గా వర్క్ చేసిన లంగా జాకెట్లు ఎంత బాగున్నాయోనండి. చెప్పటం మర్చిపోయానండో, ఎంట్రన్స్ ఫీజు ఏం లేదు. సో ఎంట్రన్స్ ఫీజు ఫ్రీయే. కొంచెం ఖాళీగా ఉన్నాళ్ళు, బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ ని విజిట్ చేసేయచ్చు అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో. స్టార్టింగ్ ప్రైస్ 100 రూపీస్ అంట. 100 రూపీస్కి ఏం వస్తుందా అని అడిగితే నా అరచి ఎంత లేదండి, చిన్న పర్సు ఎంత క్యూట్ ఉందో అది చెప్పాడు 100 రూపీస్కి. అదర్వైజ్ అసలు రిమైనింగ్ బ్యాగ్స్ కూడా చూడటానికి ఎంత అఫీషియల్ గాను ఉన్నాయి, క్యూట్ గా కూడా ఉన్నాయి. కొంచెం ఎక్స్పెండిచర్ బేర్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఈ ఎగ్జిబిషన్ లో హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి. అది కూడా ఈ షాప్ లో చాలా నచ్చాయి. ఇంకొన్ని షాప్స్ ఉన్నాయి బట్ ఇది బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది 700 చెప్తున్నారండి. కొంచెం బార్గెన్ చేస్తే 500కి అలా అడిగారు, మ్యామ్ తీసేసుకోమన్నారనమాట. సో అట్లా ₹1 అటు ఇటుగా కూడా తీసుకుంటున్నారు, ఫిక్స్డ్ గా అంటే ఏం లేదు. సో ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ చీరల ప్రైస్ వేరే లెవెల్ అనమాట. మీకు తెలిసిందే కదా, ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎగ్జిబిషన్ అంటే ఒక మామూలు రేంజ్ వాళ్ళు కొనే రేంజ్ కాదు కదా, కొంచెం హైలీ ఎక్స్పెండిచర్ ఉంటుందండి. బట్ అందరిలోకి యూనిక్ గా ఉండాలి, సంథింగ్ స్పెషల్ గా కనిపించాలి అనుకుంటే ఎగ్జిబిషన్స్ బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకు అంటే కాస్ట్ పెట్టిన వారా నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి. అది శారీనే అవ్వు, చెప్పల్స్ అవ్వు, జ్యువెలరీ అవ్వు, ఏదైనా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట. ఇప్పుడు అందరం కాస్ట్ పెట్టలేకపోయినచ్చు, బట్ కాస్ట్ పెట్టిన వాళ్ళు అనుకుంటారు కదా నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరికే ప్లేస్ ఏంటి అనేది. సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళకి ఇలాంటి ఎగ్జిబిషన్స్ బెస్ట్ అంటే బెస్ట్ చాయిస్ అండి. అండ్ కాస్ట్ చెప్పకుండా మాకు కహానీలు చెప్తున్నారేంటి అనుకుంటున్నారా? మీకు తెలిసిందే కదా, కాస్ట్ అంటే ఇక్కడ చిన్న చిన్నగా 500, 1000 లైక్ ఆ రేంజ్ ఏమి ఉండదు కదండి. అంతా వేలు లక్షలు లైక్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న ఎగ్జిబిషన్ అన్నమాట. సో అంతంత కాస్ట్ చెప్తేనేమో ఇంత కాస్ట్ పెట్టి ఎవరన్నా కొంటారా అని మెసేజ్ చేస్తున్నారు. కాస్ట్ చెప్పట్లేదు అనుకోండి, కాస్ట్ చెప్పకుండా మాకు సోదేంటమ్మా అంటున్నారు. ప్లీజ్ అండి, ఏం చెప్పినా నెగిటివ్గా మాత్రం అర్థం చేసుకోకండి ప్లీజ్. ఈ చెప్పులు స్టార్టింగ్ ప్రైజే 1800 నుంచి మొదలంటండి. ఇలా ఉంటుంది కాస్ట్ గురించి చెప్తే. ఇంకా అసలు జ్యువెలరీ కలెక్షన్స్ అంటారా, గోల్డ్ ప్రైస్ ఎట్లా ఉంటుందో ఇంకా ఇంచుమించు అదే కాస్ట్ ఉంటుంది అనుకోండి. అంటే అన్ని లక్షలు ఉండకపోయినా కొంచెం హైలీ ఎక్స్పెండిచర్ ఉన్న ఐటమ్ అనమాట. కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి. బ్రైడల్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి ఉన్నాయి, కాదు నాకు చాలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఉన్నాయి. 2 in 1 కన్నా అనమాట. ఇక్కడ ఎగ్జిబిషన్స్ లో మోస్ట్లీ నేను గమనించింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇట్లాంటి జ్యువెలరీ షాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ కొంచెమే ఉన్నాయి అనుకోండి, బట్ సారీస్, డ్రెస్సులు అసలు నెంబర్ ఆఫ్ అనమాట. ముంబై ఐటమ్స్ అని, కోల్కతా ఐటమ్స్ అని, వారణాసి ఐటమ్స్ అని, లైక్ అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి. ఒక షాప్లో ఉన్న మోడల్ కానీ, ఒక షాప్లో ఉన్న సారీ ఐటమ్ కానీ అట్లా ఇంకొక షాప్లో ఉండవేమో అనిపించేంత కలెక్షన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో ఎవరైనా బడ్జెట్ బేర్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఈ ఎగ్జిబిషన్స్ లో కొంచెం మోడల్స్ దొరుకుతాయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలండి. మీ ఆశీర్వాదం వల్లే నేను ఈ స్టేజ్ దాకా అయినా రాగలిగాను. సో చిన్న పిల్లని చిన్న తప్పులు ఏనుంటే కరెక్షన్ చేసుకుంటానులే, కానీ నెగిటివ్గా మాత్రం అర్థం చేసుకోకండి.
ఎప్పుడు వీడియో లాస్టే పెడతావా, ఫస్ట్ అసలు పెట్టలేవా అంటే ఏం చేస్తాను, నేను చిన్న స్టేజ్లో ఉన్నాను కదా, అందుకని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసేసరికి ఆ డే ఈవినింగ్ అయిపోతుంది. నేను అప్పుడు వెళ్ళి వీడియో షూట్ చేసుకుని ఎడిటింగ్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు నెక్స్ట్ డే అయిపోతుంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తేనేమో వాళ్ళు హిందీలో చెప్తున్నారు కదా, సో అది మళ్ళీ మీకు అర్థం అవ్వదు కదా, అందుకని నేను జస్ట్ మోడల్స్ తెలిస్తే చాలే అన్నట్లు నేను ఆ షాప్స్లోకి వెళ్ళి ఇట్లా వీడియో షూట్ చేసుకొస్తున్నానండి. నమస్తే అండి, నా పేరు సలోమి ఫ్రమ్ ద జైన్ హౌస్ వైజాగ్. నేను ఇక్కడ విజయవాడ ఏ కన్వెన్షన్ లో స్టాల్ పెట్టానండి నవంబర్ 18th and 19th. ఆల్మోస్ట్ ఇక్కడ ఏ కన్వెన్షన్ లో సూత్రా ఎగ్జిబిషన్ లో 50+ స్టాల్స్ ఉన్నాయి. సారీస్, కుర్తీస్, జ్యువెలరీ, ఈటబుల్ ఐటమ్స్. నాకు కంప్లీట్ ఆర్గానిక్ అండి, వన్ అండ్ ఓన్లీ స్టాల్. మీకు నీమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బ్యాంబూ ప్రోడక్ట్స్ ఉంటాయి, కంప్లీట్ ఆర్గానిక్ పౌడర్స్ ఉంటాయి. సోప్స్ అయితే అండి ఆల్మోస్ట్ 80 వెరైటీస్ ఆఫ్ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ ఉంటాయండి. లిప్ టిన్స్ ఉంటాయి, రెడ్ వైన్ జెల్, అలోవెరా జెల్, సాఫ్రన్ జెల్, మీకు యాంటీ పిగ్మెంటేషన్ జెల్ అండి, ఫుట్ బటర్స్ ఉంటాయి. డూ విజిట్ మై స్టాల్ ది జైన్ హౌస్ అండి. థ్యాంక్ యూ. ఆవిడ దగ్గర బ్యాంబూ స్టిక్ తో తయారు చేసిన బ్రష్ టంగ్ క్లీనర్ ఉందండి. ఒక్కొక్కటి అది 50 రూపాయలు అంటండి. సో యాజ్ యూ విష్. ఈ షాప్ లో ఆయన్ని కాస్ట్ చెప్తారంటే ఊరుకోమ్మా, ఏ కాస్ట్ తెలియకుండా ఉంటేనే ఎవరు రావట్లేదు, కాస్ట్ చెప్తే అసలే రారు అన్నారు. అట్లా కాదండి, ఇట్లా స్టార్టింగ్ ప్రైజ్ ఏం అసలు వెళ్ళమ్మా వెళ్ళి అన్నారు. అట్లుంటది షాప్ వాళ్ళతో. మేడం చెక్కలు, గెట్ బిస్కెట్లు, గవ్వలు, జంతికలు, చిప్స్, రాగి పూస, కరివేపాకు పూస, అట్టికాయ పూస, ఇవన్నీ చెకోడి. మన దగ్గర స్వీట్స్ కూడా ఉంటాయండి, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇవన్నీ గాను ఆర్గానిక్ సంబంధించిన ఐటమ్స్ మొత్తం చాలా బాగుంటుంది. మీకు స్కిప్ చేసే బాధ లేకుండా అసలు ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి అంటే ఏ శారీస్ ఎలా ఉన్నాయి, డ్రెస్సులు ఎలా ఉన్నాయి, ఇంకా కొత్తగా షాప్స్ లో ఏమైనా ఉన్నాయా అని చూపించే నా ఈ చిన్న ప్రయత్నం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కాదే వీడియో లెంగ్త్ బాగా ఉండాలి అనుకున్నా కూడా చెప్పండి, మొత్తం వీడియో తీస్తాను. ఇంక బీడ్స్ ఒరిజినల్ బీడ్స్ అంటండి. సో మాక్సిమం 1 lakh అప్ టు అట్లా ఉన్నాయి అంటున్నారు కాస్ట్లు. మరి ఒరిజినల్ అంటే ఆ మాత్రం ఉంటాయి కదా. నా ఈ చిన్న ప్రయత్నంలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్. ఇక్కడ చీరలు స్టార్టింగ్ ప్రైస్ 6,000 నుంచి అంటండి, డ్రెస్సులేమో 3,500 అట్లా అంట. ఇంకా అప్ టు ఎంత వరకు అంటే డ్రెస్సులేమో 6,000 వరకు, చీరలేమో 2 లక్షల వరకు ఉన్నాయంటండి. సో 2 లక్షల చీర ఎలా ఉందని చూసాను కానీ బట్టాప్తం లేదు. నేను ఎలాగో కొన్నగా అందుకని అది కూడా కనిపించదు అనమాట. ఇక్కడ డ్రెస్సులు కూడా అంతేనండి, స్టార్టింగ్ 2,000, 3,000 లైక్ అట్లా స్టార్టింగ్ అనమాట. మీకు కాస్ట్లు కొన్ని చెప్పేది కొన్ని చెప్పండి, అందుకే అంతా ఈ టైప్ ఆఫ్ రేంజ్ ఐటమ్స్ ఉంటాయండి. మీ పాసిబిలిటీ మీరు వచ్చినా ఓకే, లేదు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఈ వీడియో చూసినా ఓకే. ఈ వీడియోలో కొంచెం యూనిక్గా ఉన్నాయి అంటే ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. చిన్న చిన్న పిల్లలవి, ఆడపిల్లవి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. మగ పిల్లలకి ఉన్నాయి, బట్ ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే. బట్ ఆడపిల్లలు మాత్రం చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఆ వైట్ కలర్ చిన్న టాప్ కింద స్కర్ట్ లాగా ఉంది కదా, లావెండర్ కలర్ది, అది 1,800 అంట. ఇంకా ఈ షాప్ లో ఏం చూపించాలని అనుకుందంటే బ్యాంగిల్స్ కొంచెం లావి, అవి కొంచెం బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ బెల్ట్లు, ఆడపిల్లలు పెట్టుకునే బెల్ట్లు కొంచెం కొత్తగా అనిపించాయండి నాకు మాత్రమే. మీకు అంతకుముందు చూస్తే ఓకే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చూపిద్దామని తీసాను అంతే. ఇది కాకుండా కొంచెం లావి బ్యాంగిలేనండి, అవి 400 లైక్ ఇట్లా చెప్తున్నారు. ఈ వైట్ కలర్ ముత్యాలు ఉన్నాయి కదా, అది 400 అంటండి. చాలా అంటే కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి చేతికి అది చాలా బాగుంటది. అండ్ అది కైన్స్, పోగులు అవి కూడా మోడల్స్ బాగానే ఉన్నాయండి. బట్ నేను కొత్తగా చూడాలి అనుకునే మాత్రం అవే. ఇంక వీటిలో కూడా కొన్ని మోడల్స్ చాలా బాగున్నాయండి. చెప్పాను కదా 1 గ్రామ్, 1 గ్రామ్ కాదు సారీ, ఈ బెంటెక్స్ టైప్ జ్యువెలరీలు అంటారు కదా, లైక్ అవి మోడల్స్ షాప్స్ కూడా ఎక్కువే ఉన్నాయండి. సారీస్, డ్రెస్సులు, ఈ జ్యువెలరీ షాప్సే ఎక్కువ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ షాప్స్, చెప్పల షాప్స్ తక్కువే. బట్ ఉన్న దాంట్లో కొంచెం యూనిక్గా ఉన్నాయి అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఒక్క షాప్లో చాలా బాగున్నాయండి. ఇంక ఇవి జ్యువెలరీ షాప్లో కూడా కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఇన్ని షాప్స్ పెట్టినా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇది మాత్రం. అందుకే ఎగ్జిబిషన్ వీడియోస్లో మనం కొనకపోయినా కొన్ని చూడటానికైనా వెళ్ళాలంటాం కదా. ఓవరాల్గా నా వీడియో మొత్తం చూసాక మీకేమైనా నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే చిన్న లైక్, చిన్న కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నవే కానీ చాలా విలువ కలవి. సో
మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుందాం. బాయ్.